నిండు నూరెళ్ల సావాసం సీరియల్ జీ తెలుగులో సాయంత్రం 6 గంటల స్లాట్ లో ప్రేక్షకులని చక్కగా ఆకట్టుకుంటోంది. చక్కటి కథా కథనాలతో చక్కటి ట్విస్టులతో నిండు నూరెళ్ల సావాసం ఆద్యంతం ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. ఇటీవల కథలో ఆరు పాపని కొద్దిగా పెద్ద అమ్మాయిని చేసి కథని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్లో పల్లవి గౌడ అయితే కనిపించడం లేదు. ప్రస్తుతం నిండు నూరెళ్ల సావాసం సీరియల్లో ఒక క్యారెక్టర్ ని మళ్ళీ రీఎంట్రీ చేయబోతున్నారు. నిండు నూరెళ్ల సావాసం సీరియల్లో బాగి స్నేహితురాలు కరుణ అందరికీ సుపరిచితురాలే. ఆ క్యారెక్టర్ లో గతంలో శుభశ్రీ పోషించారు. ప్రస్తుతం ఆ క్యారెక్టర్ ని మళ్ళీ కథలో రీఎంట్రీ చేయబోతున్నారు. ఇటీవల శుభశ్రీ నిండు నూరెళ్ల సావాసం సీరియల్ షూటింగ్ లో పాల్గొన్నారు. నిండు నూరెళ్ల సావాసం సీరియల్ లేటెస్ట్ ప్రోమో చూస్తే అమరేంద్ర బాగి కోసం వెతుకుతూ ఉంటాడు. అంతలో అమరేంద్రకి కరుణ తారసపడుతుంది. బాగి గురించి ప్రశ్నిస్తుంది. అంతలో బాగి ఎదురుగా వస్తుంది. అయితే అక్కడ బాగిని అమరేంద్రకి చూపిస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా నిజం కాకపోవచ్చు. ఇది డ్రీమ్ అయి ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాగి స్నేహితురాలు కరుణ క్యారెక్టర్ ని నిండు నూరెళ్ల సావాసం సీరియల్లో ఎంట్రీ చేయబోతున్నారు. అయితే ఆ క్యారెక్టర్ రాకతో సీరియల్లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి? ఊహించని మలుపులతో ఆద్యంతం ప్రేక్షకులని అలరిస్తున్న నిండు నూరెళ్ల సావాసం సీరియల్ కథా కథనాలు ఎలా ఉన్నాయి? మీకు నచ్చాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నిండు నూరెళ్ల సావాసం సీరియల్లో శుభశ్రీని ప్రవేశపెట్టడం మీకు ఎలా అనిపిస్తోంది? అయితే 6 క్యారెక్టర్లో మళ్ళీ పల్లవి గౌడాని చూడాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.